నిధులు కేటాయించలేదు. అలాగే పులికెనమ ప్రాజెక్టు ఎత్తు పెంచితే మా ఆదోని మండలాన్ని కూడా ప్రతి గ్రామానికి కూడా నీళ్లు వస్తాయని చెప్పి భావించాం. అంటే మా ఆదోనిలో 35 గ్రామాలు కూడా నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే పులికెనమ, ఆర్డిఎస్, వేదివద్దారా ఈ గ్రామాలకు ఖచ్చితంగా నీళ్లు కల్పించాలని చెప్పాం. మరి అలాగే ఆదోనిలో ఒక పరిశ్రమ హబ్బుగా రావాలంటే విశ్వి దగ్గర ఒక టీఎంసీ స్థాపించి ఆ పరిశ్రమ నీళ్లు కేటాయిస్తే ఈ ప్రాంతం సస్యశ్యామలం అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి కూడా అనేక విజ్ఞాపనలు అందించడం జరిగింది. పరిశ్రమ కూడా కలిసి జరిగింది. మరి ఆయన ఇచ్చిన హామీలు ఈ రోజు కూడా ఒక్కటి కూడా నోచుకోలేదంటే మరి ఈ ప్రాంతంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పర్యటించినప్పుడు 2019లో వేదవతికి 2,000 కోట్లు, ఆర్డిఎస్కి 2,000 కోట్లు, అలాగే గుండ్రేవలకు కూడా 1,600 కోట్లు, అలాగే పులికెనమ ఎత్తు పెంచి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని చెప్పి 2019 ఎలక్షన్ నాటి మేనిఫెస్టోలో కూడా పొందపడం జరిగింది. టెండర్లు కూడా పిలవడం జరిగింది. మరి అందులో భాగంగానే మాకు ఆత్మీయులైన కోట్ల ప్రకాష్ రెడ్డి గారు ఆ రోజు ఖచ్చితంగా ఈ ప్రాంతానికి తుంగభద్ర నుంచి రావాల్సిన నీటి వినియోగం అయితేనేమి, పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి ఇస్తేనే జాయిన్ అవుతామని చెప్పి ఆ రోజు ఆయన కరాఖండికంగా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే ఆయనకు మాట ఇచ్చిన విధంగానే చంద్రబాబు నాయుడు గారు కూడా వేదవతిని, ఆర్డిఎస్ ని, పులికమని, గుండెలను కూడా ఇమ్మీడియట్ గా శాంక్షన్స్ అప్రూవల్ ఇచ్చి దానికి ఒక ప్రోగ్రామింగ్ తయారు చేయమని చెప్పి టెండర్లు కూడా పిలవడం జరిగింది. మరి అలాంటి ఆయన పిలిచిన టెండర్ని ఈ రోజు వరకు కూడా ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పైసా కూడా నిధులు కేటాయించలేదంటే మరి మీకు ఈ ప్రాంతం పట్ల ఉన్న అవగాహన ఏదని అడుగుతున్నాం. అలాగే ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు పనిచేసినా ఎప్పుడు కూడా అసెంబ్లీలో ఒక్కరోజు కూడా ఈ పెండింగ్ ప్రాజెక్టుల మంది కానీ, ఈ కరువు వలసల మీద కానీ ఒక్కరోజు కూడా ప్రస్తావించలేదంటే ఈ ప్రాంతం అభివృద్ధి పట్ల మీకు ఉన్న నిజాయితీ ఏదని అడుగుతున్నాం. మరి జిల్లా కమిటీ కోసం విద్యార్థి సంఘాలైతేనేమి, ప్రజా సంఘాలైతేనేమి సుమారు 40 రోజులు నిరాహార చేసినా కూడా అసెంబ్లీలో ఇక్కడున్న 7 మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం గారి దగ్గరికి వెళ్ళి ఆదోని జిల్లా చేస్తే అన్ని విధాలుగా బాగుపడుతుందని చెప్పి మరి ఎందుకు అడగలేకపోయినారని చెప్పి కూడా మా బాధ అంతా ఈరోజు. మరి ఇవన్నీ సాధించాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే దీనికి ఒక ముందు చూపున్న వ్యక్తి, ఒక విజనర్ ఉన్న వ్యక్తి అనుకున్నాం. కాబట్టి ఆయన మీరు చేస్తున్న పోరాటంలో నిజాయితీ ఉంది, ఖచ్చితంగా శ్రీకాంత్ మాతో కలిసి పనిచేయండి. మీరంతా ఈనాడు పేపర్లో కూడా చూస్తుంటారు. నేనైతే కలవడానికి డాక్యుమెంట్ ఇవ్వడానికి వెళ్ళాం. సార్ పిలిచి ఖచ్చితంగా ఇవన్నీ రావాలంటే మనం ఏదో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ చేయగలము, మీకు కూడా తగు బాధ్యతలు ఇస్తాం, ఖచ్చితంగా పార్టీ కోసం కష్టపడి పని చేయండి అని చెప్పినారు. ఖచ్చితంగా మేము అధికారంలో వచ్చిన వెంటనే ఈ రాయలసీమలో ఉండే పెండింగ్ ప్రాజెక్టులు అయితేనేమి, ఆదోనిలో ఉన్న డిగ్రీ కళాశాల అయితేనేమి, ఆదోనిలో ఉన్న మెడికల్ కళాశాల అయితేనేమి, ఇంకొకటి ఆదోని నాకు నిన్న మాట ఇచ్చిన విధంగా ఆదోనిలో ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీ కూడా ఖచ్చితంగా స్థాపిస్తామని చెప్పాడు. ఎందుకంటే బనవాస్ దగ్గర 2,000 ఎకరాల ఈరోజు ప్రభుత్వ భూమి ఉంది, దాన్ని ప్లాట్లుగా వేసి జగనన్న కాలనీగా విక్రయిస్తున్నారు. అది కూడా నాకు బాధాకరం చెప్పాను సార్కి. ఎందుకంటే అక్కడ ప్రభుత్వ భూమి ఉంది, అక్కడ ఆల్రెడీ కొన్ని సంబంధించిన అగ్రికల్చర్ యూనివర్సిటీలు కూడా ఉన్నాయి. కాబట్టి దాన్ని అగ్రికల్చర్ యూనివర్సిటీగా గుర్తిస్తే ఈ ప్రాంతం అంటే ఏ ప్రాంతంలో ఏ పంట సాగు చేసుకోవాలి, ఎలా డ్రిప్ ఇరిగేషన్ స్టార్ట్ చేసుకోవాలి, ఎలా హార్టికల్చర్ సాగు చేసుకోవాలని చెప్పి కూడా అవన్నీ కూడా ఆయన నాతో సుమారు 15 నిమిషాలు అంత బిజీ ఉన్నా కూడా చర్చించడం జరిగింది. మరి ఇవన్నీ ఆయన మాట ఇచ్చిన విధంగా రేపు పత్తికొండ సభలో కూడా ఆయన చెప్తామన్నారు. ఈ ప్రాంతంలో అభివృద్ధి పట్ల ఈ ప్రాంతంలో మనం తీసుకున్న మేనిఫెస్టోలో ఏ అయితే అంశాలను పొందుపరచాలని చెప్పి కూడా డిస్కస్ చేద్దామని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో నిన్ననే నైట్ అనుకోకుండా మేము వెళ్ళడం జరగడం జరిగింది. ఆయన నాతో కలిసి పనిచేయండి శ్రీకాంత్ చెప్పారు. కాబట్టి మరి అంత పెద్ద ఆయన ఆదేశాల ప్రకారం నిన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన మీనాక్షి రెడ్డి గారు అయితేనేమి,
అలాగే ఇంకా చాలా మంది ఆస్పిరెంట్లు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరూ భాస్కర్ రెడ్డి అయితేనేమి, గుడిసె కృష్ణ అయితేనేమి, ఫక్రుద్దీన్ అయితేనేమి, దేవేంద్ర అయితేనేమి, అందరు కూడా రవూఫ్ గారు అయితేనేమి, అందరు కలిసి పార్టీ కలిపు సలీం గారు, అంటే సలీం ఒక పెద్ద మైనారిటీ నాయకుడు. అలాగే ఆయన అభ్యర్థిత్వం కూడా అందరూ కూడా పరిశీలిస్తాం. పార్టీ ఎవరికి ఇచ్చినా మీరు కట్టుబడి ఉంటేనే, పార్టీ బతికితేనే మనమందరం బతుకుతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరు కోరుకున్న అభివృద్ధి జరగాలంటే మనమంతా అధికారం వచ్చిన మాత్రమే ఈ పక్కా మీరు ఏదైతే అనుకుంటారో అవన్నీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిత్రుడు, నాకు చిన్ననాటి మిత్రుడు, అన్ని రంగాల్లో మరి ఈరోజు బుద్ధారెడ్డి గారు కానీ, రామకృష్ణ గాని, జగదీష్ గారు కానీ, మా బద్రిస్వామి, ఆనందన్న, అందరూ కూడా గోపాల్ అందరూ కలిసి కూడా ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ అందరు కలిసి పార్టీ ఆదేశాల మేరకు లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు, అలాగే పార్టీ జిల్లా అధ్యక్షులైన బిటి నాయుడు గారి ఆదేశాలతో అందరిని సమన్వయం చేసుకుంటూ ఈరోజు రేపు ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో మేమంతా కూడా, మా కార్యకర్తలందరూ కూడా జాయిన్ అవుతున్నారు. వారి సమక్షంలో పార్టీని ముందుకు తీసుకెళ్లి ఆదోనిలో తెలుగుదేశం పార్టీని జెండాని రెపరెపలు ఆడించి ఆదోనికి నేనైతే అనుకున్న ప్రణాళిక ఉందో ఆదోని జిల్లా చేయడంలో ప్రధానంగా ముందుంటాం, ఆదోని అభివృద్ధి చేయడంలో ముందుంటాం. అవసరం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రి అయిన తర్వాత కొట్లాడి గాని మా కోసం పని చేయించుకునే అవకాశం మరి కల్పించాడు. ఎందుకంటే అంత పెద్ద వ్యక్తి మా దగ్గర 15 నిమిషాలు డిస్కస్ చేసి ప్రతి అంశాన్ని కూడా పరిశీలించారంటే ఈ ప్రాంతం పట్ల ఆయనకు అవగాహన ఉంది అని అడుగుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేదు, మీరు అడుగుతుండొచ్చు అని కూడా ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కదా, ఎందుకు చేయలేదు అనుకున్నా. కానీ అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ సమస్యలన్నీ కూడా ఈరోజు వినిపించాం కాబట్టి, రాష్ట్రం విడిపోయింది కాబట్టి చేసుకునేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. నేను గుర్తించాను కాబట్టి మీ ప్రాంతంలో అన్ని ప్రాజెక్టులు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. జగన్ గారు అవన్నీ కూడా అటకెక్కించడం జరిగింది. నిజంగా నాకు బాధాకరం. అలాగే ఈ రాజకీయ కక్షపూర్వంతో ఆయన్ని 52 రోజులు లోపల వేయడం కూడా చాలా బాధాకరం.